ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 146వ కీర్తన 7వ వచనం. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అద్భుతకరమైనటువంటి రీతిలో నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీవెవరైనా సరే, నువ్వు ఎటువంటి బంధకములతో అయితే బంధించబడి ఉంటున్నావో ఆ ప్రతి బంధకాలను కూడా ఆయన విడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నిజంగా మనం సేవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి మనము బంధకాలతో ఉండటం, లేకపోతే మనం నశించుకోవటం, మనము ఇబ్బందికరంగా ఉండటం ఆయనకి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు అంటే. అందుకే ఈరోజు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. నిజంగా నువ్వు ఎటువంటి బంధకాలతో ఉంటున్నావో, ఆర్థిక పరిస్థితుల మధ్య నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటున్నావేమో, అప్పుల సమస్య చేత నువ్వు చాలా కృంగిపోతూ నలిగిపోతూ ఉంటున్నావేమో, అనారోగ్య సమస్యల వల్ల నువ్వు బంధించబడిపోతూ ఉంటున్నావేమో, తీరనిటువంటి రోగంల చేత నువ్వు ఎటువంటి వ్యాధితో ఉన్నా, ఎటువంటి మనశ్శాంతి లేనటువంటి పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రతి బంధకాలన్నిటినీ కూడా ఆయన నీ దగ్గర నుంచి తీసివేస్తానంటున్నాడు. ఆ ప్రతి కట్టబడినటువంటి కట్లనన్నిటినీ కూడా ఆయన విప్పేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే క్రింది వచనాల్లో కూడా ఆయన గ్రుడ్డివారి కన్నులు తెరవచేసేటువంటి దేవుడు అని చదువుతూ ఉంటున్నాం, మనం వింటూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని పైన విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. ఆయన నీ ప్రతి బంధకాలను, నువ్వు ప్రతి బంధించబడినటువంటి స్థితి నుంచి కూడా ఆయన నిన్ను విడిపించి పూర్ణ శాంతి కలిగినటువంటి వారిగా దేవుడు నిన్ను ఉంచబోతా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా, ఎవరైతే తండ్రి కార్యక్రమం చూస్తున్నటువంటి నీ బిడ్డలు ఎవరైతే బంధించబడినటువంటి స్థితిలో ఉంటున్నారో వారిని మీరు లేవనెత్తమని అడుగుచుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అన్ని విషయాల్లో కూడా మీరు కృప చూపించి సహాయం చేయమని, ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్.